Garuda Express, an international courier service. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన సానుకూల ఫలితాలు భారతీయ జనతా పార్టీకి ఉత్సాహాన్నిస్తున్నాయి. ప్రత్యేకించి యూపీలో సాధించిన సంచలన విజయం బీజేపీకి అనేక రకాలుగా మేలు చేసే అంశంగా మారింది. రాష్ట్రపతి ఎన్నికల్లో తాము ప్రతిపాదించిన అభ్యర్థిని గెలిపించుకోవడానికి బీజేపీకి యూపీ విజయం చాలానే ఉపయుక్తంగా మారింది. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రతిపాదించే రాష్ట్రపతి అభ్యర్థి ఎవరు అనేది అత్యంత ఆసక్తికరమైన అంశంగా మారింది. ఇప్పటికే కమలం పార్టీ తరపు నుంచి రాష్ట్రపతి అభ్యర్థిత్వం విషయంలో పలువురు సీనియర్ల పేర్లు వినిపించాయి. అయితే వాటికంత ప్రాధాన్యత లేదని, రాష్ట్రపతి అభ్యర్థిత్వం విషయంలో ప్రధాని మోడీ చాలా స్పష్టతతో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ భీష్ముడు ఎల్కే అద్వానీని రాష్ట్రపతిగా చేసి మోడీ తన గురుదక్షిణ చెల్లించుకోనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అద్వానీని రాష్ట్రపతిగా చేయాలని మోడీ కృతనిశ్చయంతో ఉన్నారని, మరెవరికీ అవకాశం లేదని బీజేపీ తరపు నుంచి అద్వానీని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం ఖాయమని తెలుస్తోంది. ఈ విషయంలో తన అభిప్రాయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు కూడా మోడీ స్పష్టంగానే చెప్పారని, అద్వానీని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం ఇక లాంఛనమేనని సమాచారం. 2002లో గుజరాత్లో చెలరేగిన మత కలహాల సమయంలో మోడీని సీఎం పదవి నుంచి తొలగించారని ఎన్డీఏలోని పార్టీలు ఒత్తిడి చేయగా, నాటి ప్రధాని వాజ్పేయి ఆ ఒత్తిడికి తలొగ్గే పరిస్థితుల్లో అద్వానీ మోడీ తరపున నిలబడి పదవి చేజారకుండా నిలబెట్టారనే పేరుంది.